హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వైద్య విధాన పరిషత్ నుంచి విడుదలైన ఒక ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాము. చాలా మంచి ఉద్యోగాలు ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మొదటిసారి చూస్తున్నవారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఓకేనా? అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలుగా వీటిని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి 17వ తారీఖు విడుదల కావడం జరిగింది. 24వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే వీటిని చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి అప్లై చేసే విధానము అన్నీ కూడా 1 by 1 చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి ఏ ఉద్యోగాలు ఉన్నాయనేది క్లియర్గా ఇచ్చారు. ఫార్మసిస్ట్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 1, రేడియోగ్రాఫర్ 1, థియేటర్ అసిస్టెంట్ 2, జనరల్ డ్యూటీ అటెండర్ 7. అన్నీ కూడా కాంట్రాక్ట్ ప్లస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. 32,670 నుంచి 15,000 వరకు జీతం అయితే అందజేస్తారు. నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ 4 అండి, అవుట్ సోర్సింగ్. ఇది కూడా మొత్తము 16 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉండడాన్ని మనం అయితే చూడవచ్చు. ఎన్ని ఉన్నాయండి? మొత్తము 16. మరి మీరు ఎప్పుడు జాబ్లో ఉంటారంటే 9వ తారీఖు 11 నెలలు, అంటే విత్ ఇన్ 1 month కూడా పట్టదండి. ఒక 20 daysలోనే మీరు జాబ్లో అయితే ఉంటారు. అందరూ కూడా గమనించాలి. సో యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి అర్హత మస్ట్ పాసెస్ డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ. ఓకేనా? వొకేషనల్ కోర్స్ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. థియేటర్ అసిస్టెంట్ మస్ట్ పాస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్. థియేటర్ టెక్నీషియన్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబి. ఓకే, నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేసి దీనికి 10th లేదా ఎస్ఎస్సి ఉన్నవారైతే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండర్ మస్ట్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. రేడియోగ్రాఫర్ మస్ట్ పాస్ సర్టిఫికేట్ ఇన్ సిఆర్ఏ, డిజిఆర్ఏ, డిఎంఎల్ఐటి కోర్స్. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండి, మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. దెన్ పాస్ ఇన్ డి ఫార్మా లేదా బి ఫార్మా చేసి ఉండాలి. సో ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు, గమనించాలి. మరి ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ వరకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి అదనంగా 3 సంవత్సరాలు అయితే కేటాయించడం జరిగింది. సో అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్ ద ట్రాన్సాక్షన్ రిసిప్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అంటున్నారు. మరి 500 రూపాయలు అండి. ఓసీబీసీకి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారికి 300 రూపాయలు అయితే పే చేయాలి. ఎక్కడ పే చేయాలి? ఇక్కడ చూడండి ఫ్రెండ్. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కన్నవారి తోట బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కూడా ఉంది కదా, మీరు ఆన్లైన్లో కూడా ఇది పే చేసుకోవచ్చు. లేదా అక్కడ లోకల్లో ఉన్నవారు లోకల్ నుంచి అయినా కూడా ఈ అకౌంట్ నెంబర్కి ఇచ్చిన అకౌంట్ నెంబర్కి పే చేసి ఆ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్తో పంపాలి అంటున్నారు. ఓకేనా? ప్యూర్లీ మెరిట్ బేసిస్లోనే ఉద్యోగాలు అయితే ఇవ్వడము జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. మరి దీనికి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి వెబ్సైట్లో, ఒకసారి చూద్దాం.
ఇక్కడ మరి చూసినట్లయితే గుంటూరు డిస్టిక్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి. ఒకసారి డౌన్లోడ్ చేద్దాము. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ముందుగా ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నామో అది ఇక్కడ ఎంటర్ చేయండి, రాయండి. ఓకే, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో ఉండాలి. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం మీ పర్సనల్ డీటెయిల్స్ రాయండి. హ్యాండిక్యాప్డ్ పిహెచ్ అయితే డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నట్లయితే క్లెయిమ్ చేస్తున్నారా లేదా ఇక్కడ ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెనా, స్పోర్ట్స్ మెనా, మొబైల్ నెంబర్ ఇక్కడ 100% కరెక్ట్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా, ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో గైస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. ఇంట్రెస్ట్ వారు అప్లై చేయండి. సో అన్ని జిల్లాల్లో కూడా ఇవైతే విడుదలవుతున్నాయండి. 10వ తరగతి అర్హతతో కూడా చాలా ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.